ఏపీలో ప్రైవేట్ రోడ్లు రానున్నాయి. స్టీల్ సిటీ విశాఖలో పీపీపీ మోడల్ ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రయత్నం ఫలిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు విస్తరించాలనేది ఆలోచన. అయితే రహదారుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ప్రజలపై భారమే అంటున్నాయి విపక్షాలు. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విస్తరణ, నిర్వహణ పురపాలక శాఖకు భారంగా మారింది. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధుల కొరత ప్రధాన సమస్యగా మారింది. విశాఖ, విజయవాడ వంటి ఆర్థిక పరిపుష్టి కలిగిన కార్పొరేషన్లలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ సుమారు 4,700 కోట్లు. ఇందులో మధురవాడ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం 553 కోట్లు కాగా, రహదారుల మరమ్మతులకు కేటాయించింది సుమారు 77 కోట్లు. అయితే సిటీ విస్తరిస్తున్న కారణంగా జనాభా అవసరాలకు తగ్గట్టు మౌలిక సదుపాయాలను కల్పించడం సమస్యగా తయారైంది. దీంతో రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవీఎంసీ పరిధిలో 45 రోడ్లను గుర్తించగా, పైలట్ ప్రాజెక్టు కింద 88.54 కిలోమీటర్ల రహదారులను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నిర్మాణ వ్యయం సుమారు 307 కోట్ల రూపాయలు అంచనా వేస్తుండగా, ఎన్యూటీ మోడల్లో 10 ఏళ్లలోగా కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. కొంతమంది సభ్యులు కూడా ఎక్కడైతే చేశారో అట్లు కూడా విజిట్ చేశాక దీన్ని అంతా పూర్తిగా కొన్ని విషయాల్లో కొన్ని వందల మీటర్లు కిలోమీటర్లు ఇస్తాడు. జీవీఎంసీకి 4 కోట్ల వరకే 2 కోట్ల వరకే ఆమోదం ఉంటుంది. దాన్ని పైబడేటప్పుడు జీవీఎంసీకి ఉండదు. దాన్ని పూర్తి చేయాలంటే పెద్ద ఫర్మ్స్కి ఇవ్వాలి. దానికి కూడా 10 yearsలో ఏ రోడ్డు రిపేర్ అయినా వాడి బాధ్యతతో చేసే పరిస్థితి. ఇటీవల జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం పీపీపీ మోడల్పై విస్తృతంగా చర్చించింది. ఈ విధానం కారణంగా ప్రజలపై ఎటువంటి అదనపు భారం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రాక్టికల్గా ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే అంశం మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు జరుగుతున్న నగరాల్లో పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ భాగస్వామ్యం అంటూనే అదనపు భారం ఉండదని చెప్పడం మోసం చేయడమేనని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఏది ఏమైనా ఒక అనాలోచిత నిర్ణయం. పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రోడ్లు పీపీపీ ప్రైవేట్ వ్యక్తులు కట్టపట్టడం అనేది ఇది మంచి సిస్టమ్ కాదు. ఇది 100% కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇప్పటికే పీపీపీ విధానం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతుండగా ఇప్పుడు విశాఖ రోడ్లు హాట్ టాపిక్ కానున్నాయి. అయితే ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఎన్యూటీ మోడల్ అనుసరణీయమేనని, గతంలోనూ ఇటువంటి విధానం అమలు చేసిన సందర్భాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.